والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే, మరికొన్ని రోజుల్లోనే మనమందరము కూడా ఇన్షాల్లా అల్లాహ్ తలిస్తే రంజాన్ మాసంలోకి అడుగు పెట్టనున్నాము. మరి రంజాన్తో మనలో మార్పు ఎలా సాధ్యం అనే అంశాన్ని ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, నా నోటి నుండి సత్యమైన ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతున్నాయో ఆ మాటలు మాత్రమే రావాలి అని చెప్పే నేను, వినే మీరు, మనమందరం కూడా మంచి ఆచరణ చేయాలి అని, ఆ ఆచరణ అల్లాహ్ స్వీకరించాలి అని. మరి మన జీవితంలో అనేక రంజాన్ మాసాలు వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి. మరి రంజాన్ మాసాలు వస్తూ ఉన్నప్పుడు కానీ, వెళ్తూ ఉన్నప్పుడు కానీ మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా? అహ్లే ఇల్మ్ రాస్తున్నారు, సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా రంజాను ఇంకా 3-4 నెలల సమయంలో ఇంకా రాబోతుంది అన్నప్పుడు అల్లాహ్తో అనేక దువాలు చేసేవారు. ఆ దువాలతో ఒక దువా ప్రత్యేకించేవారు. ఏమిటా దువా? అల్లాహ్ మాకు రంజాన్ మాసంలో పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఇవ్వు, మా జీవితంలో మరొక రంజాన్ని కూడా ఇవ్వు అని దువా చేసేవారు. రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత రంజాన్లో ఏవైతే ఆరాధన చేశారో, ఆచరణ చేశారో, సత్కర్మలు చేశారో వాటి గురించి దువా చేసేవారు. అల్లాహ్ మేము రంజాన్లో ఏదైతే ఆచరణ చేశామో ఆ ఆచరణ నువ్వు స్వీకరించు అని. అల్లాహ్
అనేక మంది జీవితాల్లో రంజాన్ మాసాలు వస్తున్నాయి, కానీ వారికంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరు. ఎవరైతే రమజాన్ మాసం పొంది కూడా పుణ్యకార్యాలు చేసుకోలేకపోయారో, రమజాన్ మాసం పొంది కూడా తమ యొక్క పాప క్షమాపణ చేయించుకోలేకపోయారో. అల్లాహు అక్బర్. దాని గురించి దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం బద్దువా చేశారు, శపించారు. విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పారు. అల్లాహు అక్బర్. చూసారా, అంటే రమజాన్ మాసం పొంది కూడా తనను తాను అల్లాహ్ యొక్క క్షమాపణలు వెళ్ళలేదో, అంటే అస్తగ్ఫార్ చేయలేదో, మగ్ఫిరత్ కోసం దువా చేయలేదో, అటువంటి వారి కోసము దైవదూతల నాయకుడు శపిస్తే ప్రవక్తల నాయకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పారు. మరి వారికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అలాగే రమజాన్ మాసం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక సంఘటన ఉంది. ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్లో మరియు ఇబ్నే మాజా యొక్క హదీస్లో ఉంది. తల్హా బిన్ ఉబైదుల్లా రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త నేను ఒక కల చూశాను. ఆ కలలో ఇద్దరు అన్నదమ్ముల గురించి ఉంది. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి షహీద్ అయిపోయినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి సహజంగా మరణించారు. నేను కలలో ఏం చూస్తున్నానంటే, షహీద్ అయిన వ్యక్తి 1 సంవత్సరం ముందు చనిపోయారు. ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత సహజంగా వ్యక్తి మరణించాడు. ఆ ఇద్దరు సోదరులు నేను కలలో చూస్తున్నాను, ఎవరైతే సహజంగా మరణించారో అతను జన్నతుల్ ఫిర్దౌస్లోకి షహీద్ అయిన వ్యక్తి కంటే ముందుగా వెళ్తున్నాడు. ఎందుకని ప్రవక్త అని అడగడం జరిగింది. ఎవరు? తల్హా బిన్ ఉబైదుల్లా రజల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయితే షహీద్ అవ్వకుండా తరువాత చనిపోయారో ఆ వ్యక్తి జీవితంలో రమజాన్ మాసం వచ్చింది. ఏదైతే రమజాన్ మాసం వచ్చి ఆ వ్యక్తి ఏవైతే పుణ్యకార్యాలు చేశాడో ఆ పుణ్యకార్యాల మూలంగా షహీద్ అంటే వీరమరణం పొందిన వ్యక్తి కంటే కూడా ముందుగా స్వర్గంలోకి ప్రవేశిస్తున్నాడు. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక వ్యక్తి షహీద్ అయిపోయారు. షహీదుల యొక్క దర్జా చాలా పెద్దది, చాలా ఎక్కువ, కానీ వారికంటే ముందుగా స్వర్గంలోకి వెళ్తున్నారు. ఇద్దరు కూడా స్వర్గవాసులే, ఇద్దరు కూడా పుణ్యకార్యాలు చేశారు. కానీ రమజాన్ మాసం యొక్క ప్రభావము, రమజాన్ యొక్క గొప్పతనం చూడండి. అలా ఒక్కసారి తన జీవితంలోకి వస్తే అన్ని పుణ్యాలు చేసుకున్నారు. షహీద్ అయిన వ్యక్తి కంటే ముందు ఆ వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళాడు. మరి మీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని రమజాన్ మాసాలు వస్తున్నాయి? మరి రమజాన్ మాసాలు వస్తున్నప్పుడు ఆ రమజాన్ మాసంతో మన జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? లేదు. అంటే కొంతమంది ఎలా ఉన్నారు అంటే వారికి తెలియదు రమజాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది. వారి జీవితాలు అలాగే ఉంటాయి, ఎలాంటి మార్పు రాదు. అల్లాహు అక్బర్. వారికంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరు సోదరులారా. కాబట్టి రమజాన్తో మనలో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి అంటే సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సూరే బఖరా 2వ అధ్యాయం 183వ వాక్యంలో, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వాసులారా, ఉపవాసాలు ఉండడం మీపై విధిగా చేయబడింది, ఎలాగైతే మీకు పూర్వం వారిపై విధిగా చేయబడిందో. ఎందుకని అంటే లఅల్లకుం తత్తకూన్, మీలో భయభక్తులు జనించాలి, మీలో అల్లా పట్ల భయభక్తులు రావాలి అనే ఉద్దేశంతోనే ఉపవాసాలని మీ మీద విధిగా చేయబడింది. అంటే ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనలో మార్పు రావాలి, అల్లా పట్ల భీతి రావాలి, అల్లా పట్ల భక్తి రావాలి అనే ఉద్దేశంతో. ఈ ఉపవాసాల ద్వారా చూడండి, సామూహికంగా మనం చూసినట్లయితే అప్పటి వరకు చెడు పనులు చేసేవారు, అప్పటి వరకు మస్జిద్లకు దూరంగా ఉండేవారు, అప్పటి వరకు కనీసము కొద్దిగా ₹1 ₹2 కూడా దాన ధర్మాలు చేయనివారు. ఎప్పుడైతే రంజాన్ మాసం వస్తుందో అందరూ కూడా ఎలా ఉంటారు? చాలా విశ్వాసం, మాధుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరిలోనూ విశ్వాసం పెరుగుతుంది, అందరూ ఆచరణ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తన పక్కన వారికి తినిపించే ఆలోచనలో ఉంటారు. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు పక్కన వాళ్ళని తినిపించడం గురించి, అది సహరీ అయినా ఇఫ్తార్ అయినా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు దానం చేసే ఆలోచనలు ఉంటారు. చూసారా, అంటే సామూహికంగా ఒక రకమైనటువంటి విప్లవం కనబడుతూ ఉంటుంది రంజాన్ మాసం రాగానే. ఎందుకని? రమజాన్ వచ్చింది, ఎలాగైనా సరే ఈ రమజాన్లో ఇప్పటి వరకు చేస్తున్న చెడు వదిలేద్దాము, సాధ్యమైన పుణ్యాలు సంపాదించుకున్నామన్న ఆలోచనలా
పూర్తి ప్రపంచంలో కనబడుతుంటుంది మనకి, అవునా కదా? పూర్తి ప్రపంచంలో ఒక రకమైనటువంటి మార్పు కనబడుతుంటుంది రంజాన్ ప్రారంభం అవగానే. అప్పటి వరకు నమాజులకు రారు, అప్పటి వరకు మస్జిద్ ముఖమే చూడని వారు కూడా మస్జిదులకు వస్తూ ఉంటారు. అలాగే అప్పటి వరకు చెడు కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మారిపోతూ ఉంటారు సోదరులారా. అల్లాహ్ అక్బర్. కాబట్టి రమజాన్ ద్వారా మనలో సామూహికంగా మార్పు రానే వస్తుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా మనలో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి? చూడండి, రమజాన్ నెల వచ్చింది అంటే అప్పటి వరకు వ్యక్తిగతంగా మనం ఎలా ఉంటాము? చాలామంది టీవీలు ఎక్కువగా చూస్తుంటారు, చాలామంది చెడు కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటారు, చాలామంది వేరే వారి గురించి చాడీలు చెబుతూ ఉంటారు, చాలామంది ఏం చేస్తుంటారు? పేదవారికి సహాయం చేయరు, మరియు చాలామంది ఏం చేస్తుంటారు? అనవసరమైనటువంటి బాతాఖాని వేస్తూ ఉంటారు, అవునా కదా? అంటే చెడు చూస్తూ ఉంటారు, చెడు వింటూ ఉంటారు, చెడు చెబుతూ ఉంటారు, చెడు పనుల కోసము వెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే రమజాన్ వచ్చిందో ఏమవుతుంది? లేదండి నేను ఉపవాసాలు ఉన్నాను అని దూరం పెట్టేస్తుంటారు. ఎవరైనా చెడు చెప్తుంటే వినే ప్రయత్నం చేయరు, ఎవరికి చెడు చెప్పే ప్రయత్నం చేయరు, చెడు పనుల వైపు మన కాళ్ళు కూడా వెళ్ళవు. ఈ మార్పు గురించే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కుంతు సమఅహుల్లజీ యస్మఉ బిహి వ బసరహుల్లజీ యుబ్సిరు బిహి వ యదహుల్లతీ యబ్తిషు బిహా వ రిజ్లహుల్లతీ యమ్షీ బిహా. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తూ తన శరీర భాగాల్ని కాపాడుకుంటారో అప్పుడు అల్లాహ్ ఏమవుతాడో తెలుసా? ఆ వ్యక్తి యొక్క చెవి అయిపోతాడు, ఆ వ్యక్తి యొక్క కన్ను అయిపోతాడు, ఆ వ్యక్తి యొక్క చేతులు అయిపోతాడు, ఆ వ్యక్తి యొక్క పాదాలు అయిపోతాడు. అంటే అర్థం ఏమిటి ఈ హదీస్ది? అంటే మనం అల్లాహ్ను ఆరాధిస్తూ ఉంటే అల్లాహ్ మనం ఎలాగైతే మన శరీర అవయవాల్ని కాపాడుకుంటూ ఉంటామో, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, అలాగే మన చేతులతో చెడు చేయకుండా ఉంటామో, చెడు పనుల వైపు మన పాదాలను తీసుకువెళ్లకుండా ఉంటామో, అప్పుడు అల్లాహ్ ఏమవుతాడు? అల్లాహ్ తెలియజేస్తాడు, నేను ఆ వ్యక్తి యొక్క చెవునైపోతాను. ఆ వ్యక్తి యొక్క చెవునైపోతాను అంటే అల్లాహ్ మన చెవి అయిపోతాడు అని అర్థం కాదు, అల్లాహ్ మన చెవుల్ని కాపాడతాడు అని అర్థం. ఎందుకు? మంచి విషయాలు వినడానికే. అలాగే అల్లాహ్ ఏమంటాడు? ఆ వ్యక్తి యొక్క నోరు అయిపోతాడు. అంటే ఏమిటి? నోటిలో నుంచి మంచి మాటలే వస్తూ ఉంటాయి, ఇంకా వేరే మాటలు ఏమీ రావు. కాబట్టి అల్లాహ్ ఎప్పుడైతే మనం మన శరీర అవయవాల్ని కాపాడుకుంటామో అప్పుడు అల్లాహ్ ఏం చేస్తున్నాడు? తన యొక్క కారుణ్యం ద్వారా మన అవయవాల్ని కాపాడేది కూడా అల్లాహ్ తీసుకున్నాడు. మనం నోట్లోంచి మాట్లాడితే మంచి మాటలే మాట్లాడతాము, ప్రజలకి ఉపయోగపడే మాటలే మాట్లాడతాము. అలాగే మనం ఏదైనా వినవలసి వచ్చినా అలాగే చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా రమజాన్లో ఎలాగైతే మనము దూరం చేస్తున్నామో చెడుని, అలాగే ఏం చేయాలి? మిగతా 11 నెలల్లో కూడా దూరం చేయాలి. ఎందుకని? రమజాన్ నెల అంటేనే ఏమిటో తెలుసా? మనలో మార్పు కోసం వచ్చిన నెల. మనము ఒక నెల ట్రైనింగ్ తీసుకుంటున్నాము, మిగతా 11 నెలలు ఎలా ఉండాలి అనే దాని గురించి. మనము ఒక నెల అల్లాహ్ మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, మిగతా 11 నెలలు మీరు ఎలా ఉండాలి? రమజాన్లో ఎలాగైతే వ్యాపారస్తులు అబద్ధం చెప్పకుండా, వ్యాపారస్తులు మోసం చేయకుండా ఉంటారో, అలాగే మిగిలిన వారు ఏం చేస్తుంటారు? రంజాన్ నెలలో చెడు పనులకు ఎలాగైతే దూరంగా ఉండి అల్లాహ్ యొక్క ఆరాధనకు దగ్గర అవుతూ ఉంటారో, అలాగే మిగతా 11 నెలలు కూడా మీరు అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉండాలి, మంచి దారిలో ఉండాలి అనేది అల్లాహ్ యొక్క ఉద్దేశం. అందుకే ఈ ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. ఒకవేళ మనము ఒక నెల, కనీసము సంవత్సరంలో ఒక నెల అల్లాహ్ చెప్పినట్టుగా జీవితం గడపలేదు అనుకోండి, అల్లాహ్ చెప్పినట్టు జీవితం కూడా ఇంకా పూర్తి జీవితం ఏం గడుపుతాం చెప్పండి? ఒక నెల కనీసం అల్లాహ్ చెప్పినట్టు గడపలేకపోతే పూర్తి జీవితాన్ని గడిపే అవకాశం ఉందా? లేనే లేదు. కాబట్టి ప్రతి 11 నెలలకి రమజాన్ తిరిగి తిరిగి మన దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే మనలో మార్పు కోరుకుంటుంది రమజాన్. పోయిన రంజాన్కి మారలేదు, ఈ రంజాన్లో అయినా మారండి, ఈ రంజాన్లో అన్న అల్లాహ్కి దగ్గర అవ్వండి. ఏ పనులు చేస్తే అల్లాహ్ స్వీకరిస్తాడు, ఏ పనులు చేస్తే అల్లాహ్ మనల్ని శిక్షిస్తాడు అన్న విషయం తెలుసుకోండి సోదరులారా. ఇది ఒక విషయం. ఆ తర్వాత మనం వ్యక్తిగతంగా మార్పు తీసుకురావాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. అదేమిటి? ఒకటి షహవతుల్ బతన్, 2 షహవతుల్ ఫర్జ్. షహవతుల్ బతన్ అంటే ఏమిటి? అంటే షహవతుల్ బతన్ అంటే మన పొట్టకి సంబంధించినటువంటి కోరికలు, అంటే ఆహారం. మనిషి ఈ షహవతుల్ బతన్లో అంటే తన కడుపు నింపుకోవడం కోసం ఏం చేస్తుంటాడు?
పూర్తి ప్రపంచంలో చూడండి, కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది ఎందుకు? తమ కడుపు నింపుకోవడం కోసం, ఆహారం కోసం. కాబట్టి అందరూ కూడా ఎలాగో అలాగ చేసి నేను నా కడుపు నింపుకోవాలి. అక్కడ హలాలా హరామా చూడరు. మనం చేసే వ్యాపారం వల్ల కానీ లేకపోతే మోసం వల్ల కానీ వేరే వాళ్ళు నష్టపోతున్నారా లేదా ఎవరు చూడరు. ముందు ఏం చేయాలి? నేను నా కడుపుని నింపుకోవాలి, నా భార్య పిల్లల కడుపుని నింపాలి. ఇలాగా ఈ షహవతుల్ బతన్ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికల ద్వారా మనిషి చెడు మార్గంలోకి వెళ్తాడు. మనము బ్రతకాలి అంటే తినాలి, తినకుండా మనం బ్రతికి ఉండలేము. ఈ ఇహలోకంలో మనము సజీవంగా ఉండాలి అంటే తినాలి, తాగాలి. అల్లా అదే తెలియజేస్తున్నాడు, కులు మినత్ తొయ్యిబాత్, పరిశుద్ధమైన వస్తువుల్ని తినండి. కులు మినత్ తొయ్యిబాత్, ఏవైతే పరిశుద్ధమైనవో అంటే ఏవైతే హలాల్ వస్తువులు ఉన్నాయో అవి మాత్రమే తినండి అంటున్నాడు సృష్టికర్త అల్లా. కాబట్టి ఏదైతే మనము పొట్ట గురించి మనం ప్రయత్నం చేస్తుంటామో అందులో పరిశీలన చేయాలి. ఎలాగైతే మనము రంజాన్ మాసంలో హలాల్ హరాంని తేడా చూపించి హలాల్ వస్తువులు మాత్రమే తింటామో మిగతా 11 నెలలు కూడా అలాగే ఉండాలి. అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, వయాకులూన కమా తాకులుల్ అన్ఆమ్, వాళ్ళు చూడండి పశువులు మెక్కినట్టు మెక్కుతూ ఉన్నారు. ఎవరి గురించి? వేరే వారి గురించి అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. వారు ఎలా తింటారు అంటే పశువులకి ఒక హద్దు అదుపు అనేది ఏమీ ఉండదు, వాళ్ళు తింటూనే ఉంటారు. మీరు అలా అవమాకండి అని విశ్వాసుల గురించి అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. తెలియజేసి తిర్మిజీ షరీఫ్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. మామల అబ్ను ఆదం వ్యాన్ షర్రన్ మిన్ బత్నిహి, ఆదం కుమారులు ఎవరైతే ఉన్నారో వారు తమ పొట్ట కన్నా ఘోరంగా ఏ గిన్నెని నింపలేదు. మనము మన పొట్ట కోసము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాము, ఎన్ని అబద్ధాలు చెబుతుంటాము, ఎంతమందిని మోసం చేస్తుంటామంటే ఆదం సంతానం ఎవరైతే ఉన్నారో తమ పొట్ట కన్నా ఘోరంగా ఏ గిన్నెని నింపలేదు అని తెలియసి దైవప్రవక్త తెలియజేస్తున్నారు. బిహస్బిబ్ని ఆదం లుకైమాతున్ యుకిం నాసుల్బహు, నడుము నిలబెట్టుకోవడానికి 4 ముద్దలు తింటే సరిపోతుంది. కానీ ఇంకా దానికంటే ఎక్కువ తినాలనిపించింది. ఫైన్ కానా లా ఉబ్దు ఫాయిలన్ ఫసులుసున్ లి తామిహి వసులుసున్ లి షరాబిహి వసులుసున్ లి నఫసిహి. ఒకవేళ లేదండి 4 ముద్దల కంటే ఇంకా ఎక్కువ తినాలనిపించింది, తినండి. ఎంత తినండి అంటే మీరు పొట్టని 3 భాగాలు చేయండి. ఒక భాగాన్ని తామ్ ఆహారంతో నింపండి, లి షరబిహి అంటే ఏమిటి? ఒక భాగాన్ని నీటితో నింపండి, మరొక భాగాన్ని గాలి కోసం వదిలిపెట్టండి. ఇది అన్నిటికంటే ఎక్కువ తినడము. నడుము నిలబడడానికి 4 ముద్దలు తింటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తే పొట్టని 3 భాగాలు చేసి ఒక భాగం మాత్రమే అన్నం తినాలి, ఒక భాగంలో నీటిని ఉంచాలి, మరొక భాగంలో గాలిని ఉంచాలి. ఒక్కసారి పరిశీలన చేయండి, మీరు కానీ నేను కానీ. మనము ఆహారం తినేటప్పుడు ఎంతవరకు తింటాము? ఇంకా ఏమీ మిగిలి ఉండకూడదు, మొత్తం ఇక్కడ దాకా రావాలి, మొత్తం ఫుల్ చేసేస్తాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పిందే ఎక్కువ తింటాము. తక్కువ అంటే ఎంత అంటే కేవలం 4 ముద్దలు. ఆ 4 ముద్దలు తింటే మన నడుము నిటారుగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము ఈ పొట్టని నింపే ఆలోచనలో హలాల్ హరాం పరిశీలన చేయకుండా ప్రపంచంలో చూడండి ఎక్కువ మంది చేసేది ఇదే. హలాల్ హరాం లేదు, నాకు అవసరం అండి, నేను నా పొట్టని నింపుకోవాలని ఏమైనా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు రంజాన్ ఏం నేర్పిస్తుంది అంటే ఒకవేళ మీరు తింటే హలాల్ మాత్రమే తినండి, హరాం తినొద్దు. ఒక ముద్ద దిగాలి అంటే అది అల్లా స్వీకరించిందే అయి ఉండాలి, హలాలే అయి ఉండాలి. ఈ ఉపవాసాలు ఏం చేస్తుంది మనకి? మనము తినకుండా ఎలా నిగ్రహంగా ఉండగలము, ఉపవాసాలు అదే నేర్పిస్తుంటుంది. మీరు ఆకలిని తట్టుకొని కూడా ఉండగలగాలి. తినాల్సి వస్తే హలాల్ తినాలి తప్ప హరాం జోలికి వెళ్ళొద్దు అని ఇక్కడ మనకు తర్బియత్ సంస్కరించడం నేర్పుతుంది ఈ ఉపవాసాలు, ఈ రంజాన్ మాసం. మరి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? రంజాన్లో అల్లా ఎందుకని అన్ని కళ్ళ ముందు ఉన్నాయి తినే ఆహార పదార్థాలు, ఫ్రిడ్జ్లో చల్లటి జ్యూస్ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, అయినప్పటికీ వచ్చి ఎందుకని ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తాగలేము, కళ్ళ ముందున్న ఆహారం తినలేము అంటే అల్లా మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఒకవేళ లేని పరిస్థితి వచ్చినా హరాం జోలికి వెళ్ళొద్దు, హలాల్లోనే ఉండండి అని మనల్ని తర్బియత్ చేయడానికి, సంస్కరించడానికి ప్రతి సంవత్సరము రంజాన్ మాసం వస్తూ ఉంది, మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంది.
మీరు నిగ్రహంగా ఉండండి, అందరూ కూడా ఈ పొట్ట విషయంలో జారిపోతూ ఉంటారు, మీరు జారద్దు అని విశ్వాసులకి మరీ ముఖ్యంగా అల్లాహ్ తఆలా నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే ఆయన యొక్క ప్రతిరోజు జీవితంలో ఏముండే తెలుసా? మనము ఫరజ్ రోజాలు ఏవైతే ఉన్నాయో అవి ఫజర్ నమాజ్కి ముందు నియత్ చేసుకోవాలి. కానీ నఫిల్ రోజాలైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చేవారు. పొద్దునుంచి ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. ఇంటికి వచ్చి ఆయిషా సిద్దికా రజియల్లాహు తఆలా అన్హాని అడిగారు, ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా అని. ఆయిషారు లేదు ప్రవక్త, ఏమీ లేదన్నారు అనుకోండి. అయితే ఈరోజు నేను నఫిల్ ఉపవాసాలు ఉంటాననేవారు. అల్లాహు అక్బర్. తినడానికి లేదు, నఫిల్ ఉపవాసాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమీ తినకపోయినా అప్పటి నుంచి ఉండొచ్చు నఫిల్ ఉపవాసాలు, అంటే అది పొద్దున్న నుంచి వచ్చేస్తుంటుంది. కానీ ఫరజ్కి ఆ అనుమతి లేదు. ఫరజ్లో ఏం చేయాలి? పొద్దున్నే ఫజర్ నమాజ్కి ముందే నియత్ చేసుకోవాలి సోదరులారా. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు మరొక హదీస్లో, బుఖారీ హదీస్ యొక్క గ్రంథం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, అల్ మూమిను యాకులు ఫీ మాన్ వాహిద్. మూమెన్లు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రేగు నిండా తింటారు. అలాగే వల్ కాఫిరు యాకులు ఫీ సబతి అమాన్. ఎవరైతే కాఫిర్లు అవిశ్వాసులు ఉన్నారో వారు 7 పేగుల నిండా తింటారు. చూసారా? విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక పేగు నిండానే తింటారు. కాఫిర్లు ఎవరైతే ఉన్నారో, అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు 7 పేగుల నిండా తింటారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పొట్టని నింపుకోవడానికి హరాం జోలికి వెళ్ళొద్దు అని అల్లాహ్ ఈ రంజాన్ మాసంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? షహవతుల్ ఫర్జ్. షహవతుల్ ఫర్జ్ అంటే మన యొక్క కోరికల్ని అదుపులో ఉంచుకోవడం. ఏ కోరికలు? లైంగిక కోరికలు. మన యొక్క లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. ప్రపంచంలో ఒక్కసారి పరిశీలన చేయండి. ఎవరైతే వ్యభిచారులు ఉన్నారో, ఎవరైతే జినాఖోర్లు ఉన్నారో వారు ఎక్కడైనా సరే అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఈ కోరికల యొక్క ప్రాతిపదికపైనే అన్నీ కూడా సమాజంలో వ్యభిచారులు పెరిగిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అనేక రకాల కోరికలు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు అడిగారు, ఏమని అడిగారు? అన్ అక్సరా మా యదఖిలున్ నాసన్నార్. ప్రవక్త, నరకంలో అందరికంటే ఎక్కువగా నరకంలోకి ఎవరు వెళ్తారు అంటే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఫకాలా అల్ఫము వల్ ఫజ్. నరకంలో ఎక్కువ మంది ఎందుకు వెళ్తారు అంటే అల్ఫము ఎవరైతే తమ నోటి ద్వారా చేసే చెడు, 2 వల్ ఫర్జ్ తమ మర్మాంగాల ద్వారా చేసే చెడు వల్లనే నరకంలోకి వెళ్తారు. నరకంలో ఎక్కువ మంది ఎందుకు ఉంటారంటే నోటిని అదుపులో ఉంచుకోలేని కారణంగా, అలాగే మర్మాంగాన్ని అదుపులో ఉంచుకోలేని కారణంగా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహాబాల్లారా, ఓ విశ్వాసులారా, మీరు 2 విషయాల గురించి నాకు గ్యారెంటీ ఇస్తే నేను మీకు స్వర్గం యొక్క గ్యారెంటీని ఇస్తాను అన్నారు. ఏమిటా 2 విషయాలు అంటే 2 పెదాల మధ్యలో ఉన్న నాలుక గురించి, 2 తొడల మధ్యలో ఉన్న మర్మాంగం గురించి గ్యారెంటీ ఇవ్వండి. ఈ రెండిటి ద్వారా ఏ తప్పు చేయొద్దు, మీకు స్వర్గం గ్యారెంటీని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎవరికి? ప్రళయం వరకు వచ్చే వారందరికీ. ఒక్కసారి ఆలోచన చేయండి. మన నాలుక ద్వారా చేసే పొరపాట్లు తప్పులు ఏంటి? మర్మాంగం ద్వారా చేసే పొరపాట్లు తప్పులు ఏమిటి? ఎందుకని? ఈ రంజాన్ వచ్చి మనకి ఇదే నేర్పిస్తుంటుంది. నోటితో పలికితే మంచే పలకండి, చెడు వద్దు. అలాగే మనము మన కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి లేకపోతే తగ్గించుకోవడానికి అతి ఉత్తమమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది ఉపవాసాలు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, యా మాషర షబాబ్ మన్ ఇస్తతా మిన్కుముల్ బాతా ఫల్యతజవ్వజ్ ఫఇన్నహు అగద్దు లిల్ బసర్ వ అహ్సను లిల్ ఫర్జ్ వమన్ లం యస్తతి ఫఅలైహి బిస్సౌమ్ ఫఇన్నహు లహు విజా. ఓ నవయువకుల్లారా, మీరు ఎవరిదైతే పెళ్లి చేసుకునే స్తోమత ఉందో వారు పెళ్లి చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పెళ్లి చేసుకునే స్తోమత లేదు, పేదవారై ఉన్నారు, అప్పుడు మీరేం చేయండి? మీ కోరికల్ని అణచిపెట్టుకోవడానికి లేకపోతే కోరికల్ని అదుపులో పెట్టుకోవడానికి ఏం చేయండి? ఉపవాసాలు ఉండండి. దీనికంటే మంచి ఉదాహరణ ఇంకేమీ లేదు. మనలో ఒకవేళ శక్తి సామర్థ్యము ఉంది, స్తోమత ఉంది అంటే మనం ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి.
పెళ్లి చేసుకున్న స్తోమత లేదు. అప్పుడు ఏం చేయాలి? మన లైంగిక కోరికల్ని అదుపులో ఉంచుకోవడం కొరకు ఉపవాసాల్ని పాటించాలి. దీనికంటే ఉత్తమమైన పద్ధతి మరేదీ లేదు. అల్లాహ్ అక్బర్. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించామా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకని నవయువకులకి ఉపవాసాలు ఉండమన్నారు అంటే, ఈ రంజాన్ మాసంలో ఏవైతే మనం ఉపవాసాలు ఉంటామో వాటి ద్వారా మన నోరు అదుపులో ఉంటుంది, మన మర్మాంగం కూడా అదుపులో ఉంటుంది. అది రంజాన్ అయిపోయిన తర్వాత మిగతా నెలల్లో కూడా ఒకవేళ మన కోరికలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెళ్లి కాలేదు, కోరిక తీర్చుకునే అవకాశం లేదు, పెళ్ళి అయితేనే హలాల్, పెళ్ళి కాకుండా మీరు ఎవరితోనైనా సరే కోరిక తీర్చుకున్నారు అంటే అది హరాం అయిపోతుంది. కాబట్టి పెళ్ళి ఇంకా కాలేదు, ఇంకా మిగతా నెలల్లో మన కోరికలు పెరుగుతున్నాయి, ఏం చేయాలి? వెంటనే ఉపవాసాలు ఉండాలి. ఆ కోరికలు మన అదుపులోకి వచ్చేసాయి. సృష్టికర్త అల్లాహ్ ఈ యొక్క రంజాన్ ద్వారా రెండు పెద్ద విషయాలు, షహవతుల్ బతన్, షహవతుల్ ఫర్జ్, మన పొట్టకి సంబంధించినటువంటి కోరికలు అంటే ఆహారం, షహవతుల్ ఫర్జ్ అంటే మన యొక్క కోరికలను, ఈ రెండు కోరికలను కూడా అల్లాహ్ ఈ రంజాన్ మాసం ద్వారా అదుపులో ఉంచుతున్నాడు సోదరులారా. కాబట్టి మనలో రంజాన్ వస్తుంది అంటే మనలో మార్పు రావాలి. మనలో ఏ చెడు అయితే ఉందో ఆ చెడు దూరం అవ్వాలి. అలా కాకుండా రంజాన్ వచ్చింది, అల్హమ్దుల్లా టోపీ పెట్టాము, మస్జిద్కి వచ్చేసాము, అలాగో ఉపవాసాలు అయిపోయింది. ఉపవాసాలు అయిపోయినాయి వెంటనే మన యువకులు ఎక్కడ కనబడుతుంటారు? థియేటర్ల బయట కనబడుతూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా క్లబ్బుల్లో కనబడుతూ ఉంటారు, లేదా అనవసరమైన బాతాకాన్ని వేసుకొని ఏదైనా చాయ్ కొట్ల దగ్గర కనబడుతూ ఉంటారు. రంజాన్లో ఎలాగైతే 5 పూట్ల నమాజ్ చేయాలి, ఉపవాసం ఉన్నాము, నమాజ్ చేయకపోతే ప్రయోజనం లేదు కాబట్టి నమాజ్ చేస్తున్నాము. ప్రతి ఫరజ్ నమాజ్లో ఎంతమంది జనాలు ఉంటారు చూడండి, పొద్దున్నే ఫజర్లో, అలాగే మగ్రిబ్లో, సహర్లో, ఇఫ్తార్లో ఎక్కడ చూసినా జనాలు కనబడుతుంటారు. మస్జిద్లన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. రంజాన్ అయిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఉన్నాము అంటే ప్రయోజనం ఏమీ లేదు. రంజాన్ వచ్చింది అంటే మనం కేవలము రంజానీలు కావడం కాదు, మనం మోమిన్లు కావాలి, ముస్లింలు కావాలి. రంజానీలు అంటే ఏంటి? రంజాన్ని ఆరాధించేవారు రంజాన్లో మాత్రమే మస్జిద్కి వస్తారు. అదే ముస్లింలు అయితే, మోమిన్లు అయితే ప్రతిరోజు వస్తారు. రంజాన్ మనలో అదే నేర్పిస్తుంది. ఇప్పటి వరకు అయిపోయింది లేదు, వదిలేయండి, ఇక మీదటైనా మారండి అని మనకు మార్పు తీసుకురావడం కోసము అల్లాహ్ ప్రతి సంవత్సరం ఈ రంజాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి మనము ఈ రంజాన్లో కూడా మారాలి. అలాగే మరొక విషయము, రంజాన్ వచ్చింది అంటే మనలో శారీరకంగా, ఆత్మీయంగా కూడా మార్పు తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అంటే, ఆత్మీయంగా అంటే చూడండి, రంజాన్ ప్రారంభం అవ్వకముందు వరకు ఆ వ్యక్తి చెడు పనులు చేస్తూ ఎవరైతే నరకవాసులు వెళ్తారో ఆ నరకవాసుల లిస్టులో, పట్టీలో ఆ వ్యక్తి యొక్క పేరు ఉంటుంది. రంజాన్ ప్రారంభమైంది అంటే ఆ వ్యక్తి ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తాడు, ఎంత పుణ్యాత్ముడు అయిపోతాడు అంటే నరకవాసులో ఉన్న పేరు కాస్త స్వర్గవాసుల పేరులోకి వెళ్ళిపోతుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ మరియు ఇబ్నే మాజా యొక్క హదీస్, వలిల్లాహి ఉతకావు మినన్నార్ వజాలిక కుల్ల లైలా. రంజాన్ యొక్క ప్రతి రాత్రి యందు ఎంతోమంది మనుషులు నరకాగ్ని నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్తూ ఉంటారు. అల్లాహ్ అక్బర్. ఇది ఆత్మీయంగా మార్పు వస్తుంది. అప్పటి వరకు మన ఆత్మ చెడు 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 అని చెడు పనుల్లోనే ఉంది. రంజాన్ ప్రారంభమైంది వెంటనే మార్పు వచ్చేస్తుంది. ఆ వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తాడు. అప్పటి వరకు ఈ వ్యక్తి నరకవాసుల లిస్టులో ఉంటాడు, వెంటనే స్వర్గవాసుల లిస్టులోకి వచ్చేస్తాడు. 1, 2 శారీరకంగా కూడా మనలో అనేక మార్పు వస్తుంది. అదేమిటి అంటే, అరబీలో ఒక నానుడు ఉంది. ఏమిటా నానుడు అంటే, అల్మీదతు బైతుద్దా. మనిషి యొక్క కడుపు ఏదైతే ఉందో అది రోగాల నిలయం. మనిషి యొక్క కడుపు ఏదైతే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ప్రపంచంలో, ఎవ్వరు కూడా కడుపు నిండా భోజనం చేయండి అని అనరు. ఎందుకని? మనం కడుపు నిండా భోజనం చేసామంటే దాని అర్థం ఏమిటో తెలుసా? రోగాలు ప్రారంభం అవుతున్నాయి అని. ఒకవేళ రోగాలు తగ్గాలి అంటే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? మనము మన కడుపుని ఖాళీగా ఉంచాలి. రోగాలు తగ్గడానికి మొట్టమొదటి ప్రధానమైన విషయం చేయవలసింది ఏమిటి అంటే, మనము మన కడుపుని ఖాళీ చేయాలి. అందుకే చూడండి, మనము ఈ ప్రపంచంలో ఏదో ఒక పదార్థాలు తినేస్తుంటాము, అన్నీ అరగవు. కొన్ని పదార్థాలు ఎలా ఉంటాయి? మన పేగులు ఏవైతే ఉన్నాయో ఆ పేగులకి అంటుకొని ఉంటాయి, అవి అరగవు. అవి అరగాలి అంటే ఏం చేయాలో తెలుసా? దాదాపుగా మెడికల్ సైన్స్ ప్రకారము 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి.
అప్పుడేమవుతుంది, ఏవైతే మన పేగులకి అంటుకొని ఉందో చెడు అది కాస్త అరిగిపోతుంది. అల్లా చూడండి, ఆత్మీయంగా మనకు నరకవాసుల నుంచి స్వర్గవాసులకు తీసుకెళ్తున్నాడు. శారీరకంగా కూడా మన కడుపులో ఏదైతే పదార్థాలు, చెడు పదార్థాలు, అనారోగ్యమైన పదార్థాలు ఉన్నాయో వాటిని కూడా ఈ ఉపవాసాల ద్వారా మన శరీరంలో నుంచి తీసేస్తున్నాడు. సోదరులారా, ఎప్పుడైనా ఆలోచించమ్మా, మనము తినకుండా ఉపవాసాలు ఉంటే అల్లాకి ఏం లాభం? అల్లాకి ఏమైనా లాభమా? మనం ఆహారం తినకపోతే, మనం నీరు తాగకపోతే? ఏవైతే ఉపవాసాలు ప్రతి సంవత్సరం మనం ఉంటున్నామో ఆ ఉపవాసాల ద్వారా మనకే లాభం ఉంది. అది శారీరకంగా, లేకపోతే మానసికంగా, అలాగే ఆత్మీయంగా, పరలోకపరంగా అన్ని విధాలుగా మన లాభం కోసమే అల్లా తఆలా ఈ ఉపవాసాలు పెట్టాడు. అలాగే ఈ ఉపవాసాల ద్వారా మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకునేది ఏమిటో తెలుసా? మనము ఎంత ఎండలో వచ్చినా ఎవ్వరు చూడటం లేదు, ఏమైనా ఆహార పదార్థాలు తింటామా? తినం. మన మనసులో ఉన్న ఆలోచన ఏమిటి? అల్లా చూస్తున్నాడు. అవునా కదా? చిన్న పిల్లలు కూడా ఆకలేస్తూ ఉంటే, అమ్మ ఆకలేస్తుంది, ఏమైనా తిన్ననా, రంజాన్ నెల కదా అని వచ్చి పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని. ఎందుకని? అల్లా చూస్తున్నాడు అన్న ఆలోచన. అల్లా చూస్తున్నాడు అన్న ఆలోచన రంజాన్ నెలలో ఎలాగైతే ఉందో, మిగతా 11 నెలలు పూర్తి సంవత్సరం కూడా అల్లా మనల్ని చూస్తున్నాడు అన్న ఆలోచనలో ఉండాలి. అప్పుడేమవుతుంది? మీరు ఎక్కడికి వెళ్ళినా చెడు చేయరు, మీరు ఎక్కడికి వెళ్ళినా చెడు వినరు, చెడు మాట్లాడరు. ప్రతి చెడు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, తప్పించుకుంటారు సోదరులారా. కాబట్టి ఎల్లప్పుడూ రంజాన్లో ఎలాగైతే మనం అల్లాకు భయపడుతున్నామో, అల్లా చూస్తున్నాడు అని, అలాగే పూర్తి సంవత్సరం అల్లా చూస్తున్నాడు అన్న ఆలోచనలో ఉండాలి. అలాగే మరొక ముఖ్య విషయం అదేమిటి అంటే, మనం ఏమనుకుంటామంటే ఉపవాసాలు ఉన్నామండి, ఇంకా ఏం పని చేయకూడదు, ఇంట్లో ఉన్నామా, ఏసీ వేసుకుని పండుకున్నాము, నమాజ్ టైం అయిందా, మస్జిద్కి వచ్చాము, అంతే, ఇంకా రంజాన్లో ఇంకా ఏ కష్టం ఉండకూడదు అన్న ఆలోచనలో ఉంటాము. సోదరులారా, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ ప్రపంచంలో సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ కబద్. మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. మనం ఈ ఇహలోకంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా కష్టాలు రావాలి. ఈ ఇహలోకంలో ప్రశాంతంగా ఉండడానికి మనం రాలేదు. జంగే బదర్ ఏదైతే జరిగిందో అది రంజాన్ మాసంలో జరిగింది. ఉపవాసాలు ఉండి సహాబాలు యుద్ధం చేశారు. మనం ఉపవాసాలు ఉండి కనీసం కష్టపడలేమా? ఫతే మక్కా ఏదైతే ఉందో అది కూడా రంజాన్ మాసంలోనే జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఉపవాసాలు ఉన్నాము అంటే మిగతా పనులేమి చేయొద్దు అని కాదు. మనం ఏదైతే ప్రతిరోజు చేస్తామో ఆ పనులన్నీ కూడా చేసుకోవాలి. అలాగే ఈ ఇహలోకం ఏదైతే ఉందో ఇది దారుల్ అమల్ అంటే ఏమిటి? ఇక్కడ కష్టపడేటటువంటి విషయం కేవలం ఇక్కడే ఉంది. దారుస్థలం ఎక్కడుంది? ఆఖిరత్లో ఉంది. దారుస్థలం మనకి దొరకాలి అంటే ఈ ఇహలోకాన్ని దారుల్ అమల్గా చేసుకోవాలి. చేయాల్సిన ప్రతి పని ఇక్కడే చేసుకోవాలి. ఆ తరువాత పైకి వెళ్ళాము అంటే ఆఖిరత్లో కేవలం దారుస్థలం ఉంటుంది. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారందరికీ కూడా దారుస్థలం పైన ఉంది. ఇహలోకంలో సుఖంగా శాంతియుతంగా ఉండాలి అన్న ఆలోచన ఉండకూడదు సోదరులారా. కాబట్టి ఈ విషయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ విషయాలన్నీ ఒకవేళ మనం చేసాము అంటే ఇప్పుడు కొన్ని రోజుల్లో రంజాన్ ఏదైతే రాబోతుందో దాని ద్వారా మీ జీవితంలో, నా జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అలా కాకుండా ఏదో విన్నామండి, ఇంటికి వెళ్ళామండి, మళ్ళీ మర్చిపోయాము. రంజాన్ వచ్చింది అంటే రంజాన్ పూర్తిగా వెళ్ళిపోతుంది, చూస్తూనే ఉన్నారు. చివరి రోజు కొత్త బట్టలు కొనాలని టైం అయిపోతుంది. రేపే పండగ, ఎంతసేపు కొత్త బట్టలు ఎక్కడ కొనాలి, లేకపోతేనేమో కొత్త వంటకాలు ఎక్కడ దొరుకుతాయి, ఈ ఆలోచన కాదు. రంజాన్ వెళ్ళిపోతుంది, నేను మరి పుణ్యాలు సంపాదించుకున్నానా లేదా పరిశీలన చేసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత కంటే ఇప్పుడే పరిశీలన చేసుకోండి. ఇప్పుడే రంజాన్లో ఏమేమి మంచి పనులు చేయాలి, పుణ్యకార్యాలు ఎలా చేసుకోవాలి, అస్తగ్ఫార్ ఎలా చేయాలి, దువాలు ఎలా చేయాలి, నమాజులు ఎక్కడ చేయాలి, అన్ని విషయాలు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మన జీవితంలో ఈ రంజాన్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఒకవేళ ఇది వచ్చింది అంటే మరొక రంజాన్ దొరుకుతుందో లేదో తెలియదు సోదరులారా. కాబట్టి అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనలో ఎవరెవరైతే బ్రతికి ఉన్నారో వాళ్ళందరినీ అల్లాహ్ ఏదైతే రంజాన్ కొద్ది రోజుల్లో రాబోతుందో ఆ రంజాన్ మాసం యొక్క పుణ్యాలు సంపాదించుకునే అవకాశం కల్పించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.